రేవంత్ సర్కారు ఆర్థిక డొల్లతనం బట్టబయలైంది. ఈ ఆర్థిక సంవత్సరం అంచనాలు అందుకోవడంలో సర్కారు అట్టర్ ఫ్లాప్ అయింది. మార్చి నెల ముగిసే నాటికి 2024-25 బడ్జెట్లో 24% తగ్గుదల నమోదవుందని ఆర్థిక శాఖ మదింపులో తేలింది. అయితే గత మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టిన సర్కారు జూలైలో 2,91,000 కోట్ల అంచనాలతో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకొచ్చింది. ఆ ఎస్టిమేషన్లో ఇప్పుడు 70,000 కోట్లు తగ్గింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, స్వీయ ఆర్థిక విధానాలలేమి కాంగ్రెస్ పాలకుల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. రాష్ట్ర రాబడిలో రోజురోజుకు కోత పడుతుండటంతో పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. జనగామ ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. గతం కంటే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు. అంచనా వేసిన మేరకు బడ్జెట్ను చేరుకోలేకపోయామని ఆయనే ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,91,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందిస్తే మార్చి నెల ముగిసేసరికి వాస్తవ గణాంకాలు బేరీజు వేసి చూస్తే 70,000 కోట్ల రూపాయలు తగ్గుతుందని రేవంత్ రెడ్డి ప్రజాముఖంగా వెల్లడించాడు. అంటే సర్కారు అనుకున్న దాంట్లో 24% తగ్గుదల నమోదైందన్నమాట. ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గడిచిన 9 ఏళ్ల ఆర్థిక గణాంకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లెక్కను చూసినా 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బడ్జెట్ అంచనా వ్యయాల్లో సగటున 82.3% ఖర్చు చేసింది. ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ వ్యయాలను అందుకోవడంలో ఇంత దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదన్నది ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం. భూముల అమ్మకం, సెంట్రల్ గ్రాంట్స్ లాంటి అంశాల్లో ఊహకందని అనుభవాలు ఎదుర్కోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్న వాదన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా సుమారు 30,000 కోట్ల రూపాయలు సమీకరించారనే ప్రభుత్వ నమ్మకం పూర్తిగా వమ్మైంది. భూములు అమ్మింది లేదు, ఖజానాకు పైసా వచ్చింది లేదు. ఇదిలా ఉంటే మరో 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తాయని పాలకులు భావించారు. అది బెడిసికొట్టింది. కనీసం 15,000 కోట్ల రూపాయలు కూడా అక్కడి నుంచి రాలేదు. కాగా వివిధ కారణాల వల్ల ఎక్సైజ్ ఆదాయం కూడా 1,100 కోట్ల రూపాయలు పడిపోయింది. రాష్ట్రంలో డ్యూటీ ఫ్రీ మద్యం, చీప్ లిక్కర్ ఏరులై పారడమే ఇందుకు ప్రధాన కారణం అన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే అధిక రాబడి వచ్చే అబ్కారీ శాఖ నుంచి సైతం నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఆ రంగంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం. పాలకులు ఇంకా ఇదే పంతా కొనసాగిస్తే రాష్ట్రం మరింతగా ఆర్థిక ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమన్నది వాళ్ళ వర్షన్. హైడ్రా లాంటి వ్యవస్థల ఏర్పాటు, మున్సిపల్ శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం కరవడం వల్ల బడా బిల్డర్లంతా చెన్నై, ముంబై నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. ఫలితంగా రియల్ రంగం పూర్తిగా బలహీనపడిపోయింది. ఇల్లు, భూముల అమ్మకం, కొనుగోలు లావాదేవీలు తగ్గడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడింది. ఇవి పోను ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో సైతం కోతపడింది. కమర్షియల్, సేల్స్ ట్యాక్స్ విభాగాల్లో సైతం అనేక లుకలుకలున్నాయి. వీటి ప్రభావం స్పష్టంగా ఖజానాపై పడుతోంది. తద్వారా రాష్ట్ర రాబడి గణనీయంగా తగ్గిపోతోంది. ఆదాయం లేకపోవడంతో అంచనాకు తగ్గ రీతిలో వ్యయాలు కూడా నమోదు కావడం లేదు. ఆదాయ వ్యయాల్లో మునుపెన్నడూ లేని ఈ వ్యత్యాసం రాష్ట్ర ఆర్థిక లోటును సైతం ఆల్ టైమ్ హైకి చేర్చింది.